ముఖ్యంగా ఆదిలాబాద్ సంగతి చూసుకుంటే కనుక ఆదిలాబాద్ లో అయితే వలసల పరంపర కొనసాగుతున్నది. ఏదైతే ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు, ముఖ్య నేతలు, అదేవిధంగా నాయకులు, అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్ సంబంధించిన జోగు రామన్న అనుచరులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు చెప్పండి, మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు? కాంగ్రెస్ లోకి రావడానికి ప్రధాన కారణం? ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజారంజకమైనటువంటి విధానాల పట్ల మేము ఆకర్షితులైనాం. గత ప్రభుత్వంలో మేము ఎన్నో హామీలు ఇచ్చినాం కానీ ఏం చేయలేకపోయినాం. ఈ ప్రభుత్వంలో ప్రజలకు అనేక రకమైన ఆశయాలను కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. ముందు రోజుల నుంచి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా పేద ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పూర్తిగా వారి యొక్క పథకాలకు ఆకర్షితులై మేము కూడా ఇందులో భాగస్వామ్యమై మా యొక్క ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కంది సీనన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క తీర్థాన్ని కండుమని వేసుకొని పార్టీలోకి రావడం జరిగింది. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన నెక్స్ట్ డే నుంచే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు ఫ్రస్ట్రేషన్, ముఖ్యంగా మంత్రుల స్థాయిలో చేసినందుకు అంత ఫ్రస్ట్రేషన్ గురి కావుతున్నారు? ముఖ్యమంత్రి మీద అలా అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ముఖ్యంగా చెప్పాలంటే మేము ఉద్యమ కాలం నాటి మొదటగా ఉద్యమం చేసి ఉద్యమ కార్యకర్తలుగా మేము టీఆర్ఎస్ పార్టీలోకి రాజకీయ పక్షంగా అటు ప్రభుత్వ పక్షంగా మేము పనిచేసినాం. దాదాపుగా 14-15 సంవత్సరాలు పార్టీ ఉద్యమ కాలం నుంచి గవర్నమెంట్ వరకు పనిచేసినాం. కానీ ఒక్కటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డిమెరిట్ ఏంటంటే కార్యకర్తలకు గుర్తింపు అనేటువంటిది లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కార్యకర్తలు ఎవరు పట్టించుకునే లేరు. ఏదైనా మాట్లాడదామన్నా కానీ మాకు అక్కడ అవకాశం అనేది లేకుండే. కాబట్టి ఆ నిరుత్సాహంతో, ఆ నిస్పృహతోటే ఈరోజు చాలా మంది రాజకీయంగా వెనుకబడినటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి, వారి యొక్క వార్డులను అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా పార్టీలోకి వలసలు రావడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా కుగ్రామాల నుంచి చాలా మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, ఏం చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే కంది శ్రీనివాసరెడ్డి గారు చాలా హృదయం ఉన్న వ్యక్తి. ఆయన అందరినీ ఇప్పుడు ఈ తక్కువ సమయంలోనే ఇంత గ్యాదర్ చేసుకొని ఆయన ఇన్ని ఓట్లు సంపాదించిండు. రామన్న గారు 15 సంవత్సరాలు ఉండి కూడా ఆయనని ఒక కార్యకర్త పట్టించుకోలేదు. కనీసం మిత్రుడిని కూడా ఆయన ఒక సాయం కూడా మనకు చేయలేదు. ఆయన మీద బాగా విరక్తి అయిపోయింది. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇప్పటికి కూడా ఎన్నో పనులు చేసి బిల్లు రాకుండా వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెంది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మరి ఎట్లా చేసుడు సార్, ఏం చేసుడు అంటే, మేము కూడా కాంగ్రెస్ పార్టీకి పోతేనే మీకు బిల్లు కానీ ఇవన్నీ వస్తాయి, ఈయననైతే ఏం చేయడు, ఈయన మీద నమ్మకం ఉంటే మనం భూములు అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని మనం ఇదిగా పడుతుందని దీనికి ఆకర్షితులమై కంది శ్రీనివాస నాయకత్వంలో మేము పనిచేయడానికి శాయశక్తుల తనని ఎట్టి పరిస్థితిలో వచ్చే 4 సంవత్సరాల కింద జరగబోయేది తప్పకుండా ఆయనను గెలిపిస్తామని ఆశిస్తున్నాను. రైట్, మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదట ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు భోజారెడ్డి గారు అయితేనేంది, అదేవిధంగా జైనత్ జడ్పీటీసీ సభ్యురాలు సోదరి అరుంధతి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పలు గ్రామాల సర్పంచులు, పలు గ్రామాల ఎంపీటీసీలు, పలు గ్రామాల గ్రామస్థాయి నాయకులంతా ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక ముందు బలపరచు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలైతేనేంది, రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, పురపాలక సంఘ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఆదిలాబాద్ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామనే విశ్వాసం మాకు 100% ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
మీరు చెప్పండి సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీకున్న లక్ష్యం ఏంటి? ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఒక 55 మంది సర్పంచులు, అదేవిధంగా ఒక 10 నుంచి 12 మంది ఎంపీటీసీలు, అదేవిధంగా ఐటీడీ డైరెక్టర్లు ఒక 3 నుంచి 4, అదేవిధంగా ఐటీడీ డైరెక్టర్లు ఒక 2-3, దాదాపు ఒక 1000 మంది ఒకటే నాడు కార్యకర్తలు జాయిన్ కావడం జరిగింది. అంటే ఈరోజు ఒకటే లక్ష్యం, దాదాపు 15 సంవత్సరాలు కూడా జోగురామన్న గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకోలేకపోయాం. యువకుడు వచ్చిండు, ఉత్సాహవంతుడు వచ్చిండు, అమెరికా నుంచి సేవాయుతంగా వచ్చిండన్న ఆలోచనతో ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో వచ్చేసారి తప్పకుండా ఆ యువకుడిని గెలిపిద్దామన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. మేము కూడా ఒకటే, ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, అదేవిధంగా బోధ్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈరోజు పేద ప్రజలు కూడా చాలా కష్టాలు ఉన్నారు. 10 సంవత్సరాలు చూడడం జరిగింది మేము బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే పేద ప్రజలకు ఒక ఇల్లు కాలేదు, ఒక చిన్న లోన్లు కాలేదు, ఒక 5గురికి ఇచ్చి ఊళ్ళో ఏ బీసీలు ఉన్నా మైనార్టీస్ ఉన్నా అంటే దాదాపు ఒక 5గురికి ఇచ్చి 100 మందికి ఇవ్వని పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఇవన్నీ చూసినాక ఈ పార్టీలో ఉండొద్దు, ఈరోజు మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేసుకుందాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 నియోజకవర్గాలు, అదేవిధంగా ఆడే గజేంద్ర గారి నాయకత్వంలో ఈ 2 నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది బోత్ నియోజకవర్గంలో, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 50% ఈరోజు ఖాళీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాం. రైట్, మీరు చెప్పండి సార్, మీరు ఎందుకు? ఈరోజు ఆదిలాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నది. మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది. దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆదిలాబాద్లో గతంలో 20,000 ఓట్లు వచ్చేటి. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు రాగానే 49,000 ఓట్లు వచ్చినాయంటే ఎంత బలం పెరిగిందనేది మాకు అర్థమవుతున్నది. మరి రేపు పార్లమెంట్లో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేది మా కంది శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలోనే అధిక మెజార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడా. మరి ఈరోజు ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడము, సరైన ఆదుకునే నాయకులు లేకపోవడం వల్లే పార్టీ వెనుకబడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రామన్న ఏదైతే నాకు ఎదురు లేదనుకున్నాడో, ఎప్పుడైతే కంది శ్రీనివాస్ అన్న రాగానే అటు కంది శ్రీనివాస్ అన్నను చూసి ఇటు శంకరు, అటు బీజేపీ నాయకుడు శంకరు మరియు ఇటు రామన్న ఇద్దరు కూడా ఒక్కరిసారి వాళ్ళు భయపడి ఒకరికొకరు సహకరించి గెలుపు నైతికంగా మా సీనన్నదే, కానీ వాళ్ళిద్దరు కూడా లోపాయికి తారి ఒప్పందం చేసుకొని ఈరోజు మా కంది శ్రీనివాస్ అన్నను అతి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ నైతిక విజయం మా సీనన్నదే. మరి రాబోయే పార్లమెంట్లో మాత్రం అత్యధిక మెజార్టీ మా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మరి అదే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళిత బంధు అని చెప్పారు. దళితులకు ఎంతమందికి ఇచ్చిన వాళ్ళు? ఎక్కడ పోయినా ఊళ్ళో ఒక నియోజకవర్గం ఒక 10 మందికి ఇచ్చి ఏదో మన ప్రసాదం పంచితే ఎట్లనో దేవుని దగ్గర పోయి అట్లా పంచి నేను మొత్తం దళిత బంధు ఇచ్చని చెప్పుకున్నారు. ఏ స్కీములు పోయినా నామమాత్రమైన ఒక 4గురికి ఇచ్చి పేపర్లో పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు, స్వతంత్ర పోరాటం నుంచి మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళితుల బడుగుల వర్గాలకు చాలా న్యాయం చేసిన పార్టీ. కాబట్టి ఎక్కువ శాతం మా దళితులందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ వైపు ఎక్కడైనా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా మొన్న కాంగ్రెస్ పూర్తి సపోర్ట్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మనకు వేరే మార్గం లేదు. ఎక్కడ పోయినా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కనిపించేది మా దళితులకు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లే.
ఎందుకంటే అటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మళ్ళా రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు కూడా రేపు దేశ ప్రధాని కాబోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మా సీనన్న కూడా రేపు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లో అయినా మంత్రి కాబోతారని నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. రైట్, మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మీకు వలసలు మాత్రం బాగా పెరిగే కాంగ్రెస్ పార్టీలో మీ మీద మరింత బాధ్యత పెరగబోతుంది. ఈ బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది? ఆదిలాబాద్ ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఒకటే అండి, ఇది వలసలు అనుకోవడం కంటే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ, అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక పార్టీలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతోంది. మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి అత్యంత సీనియర్ నాయకులు, కష్టజీవులు అయినటువంటి శ్రీ గంగారెడ్డి గారు, అట్లనే పోతారెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రజాపాలనకి పునాది వేస్తూ వాళ్ళని సాదరంగా పార్టీలోకి వచ్చినందుకు నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా, నిజంగా అభినందిస్తున్నా. ఇలాంటి రాజకీయ పునరేకీకరణ కోసం మేము ఎంత దాకైనా పోతాం. మా అందరి ఇన్ని రోజులు కూడా జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే ఉండే, ఆదిలాబాద్ అభివృద్ధి. వారు వేరే పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ గుండె లబ్డబ్ కొట్టుకున్నది ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి చెందాలా. అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్లో పారిశ్రామికీకరణ లేకపోవడం కానీ, ఇప్పుడు మా పక్క జిల్లా చంద్రపూర్ జిల్లా ఉంటుంది, మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నపురాయి నిక్షేపాల కంటే కూడా చాలా తక్కువ సున్నపురాయి నిక్షేపాలు, లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉన్నా కూడా అక్కడ 5 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ మా ఆదిలాబాదులో ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కూడా లేకపోవడం, ఇదంతా కూడా ఇన్ని రోజులు పాలకులు మా మీద చూపించినటువంటి వివక్ష అనుకోవచ్చు. హైవేకి దగ్గరగా ఉన్నా కూడా, నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి పట్టణంగా ఉండి, అపారమైనటువంటి జలవనరులు ఉండి, అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నటువంటి మా ప్రాంతం ఇన్ని సంవత్సరాలుగా వెనకపడేయబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో మా అన్న గంగారెడ్డి గారు, పోతారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదంతా కూడా వలసలు అనలేకంటే రాజకీయ పునరేకీకరణ అనడం కరెక్ట్ వర్డ్ అవుతుందని నా ఉద్దేశం. చెప్పండి, మీరు క్షేత్రస్థాయిలో ఉండి ఫైట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండింటిలో తేడా, ఈ 45 days జర్నీలో తేడా ఏమైనా కనిపిస్తుంది? తేడా మీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. అప్పుడు ఒక దరఖాస్తు ప్రజల లోపల మా సమస్య వినగలిగేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని భూతద్దం బట్టి వెతికినా కూడా ఒక దరఖాస్తు తీసుకోవడానికి ఒక మనిషి ఉండకపోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ 50 రోజులలో మీరు చూస్తే ఒక్కొక్క మంత్రి చుట్టూ, ఒక్కొక్క ఎమ్మెల్యే చుట్టూ వేలాది దరఖాస్తులు. అంటే ప్రజలకి మేము ఉన్నాం, మేము విన్నాం, మీ సమస్యలు మాకు అర్థమవుతున్నాయి, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం అన్నటువంటి ప్రజల్లో ఒక భరోసా నింపేటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతున్నది. అట్లనే ప్రజావాణి కావచ్చు, ఎప్పుడు ఉద్యమంలో కాలికి జెండా కట్టుకొని గజ్జె కట్టుకొని తిరిగినటువంటి కోదండరాం గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, ఈ ప్రభుత్వం విశాల దృక్పథంతో పనిచేస్తున్నది, విశాలమైన హృదయంతో పనిచేస్తున్నది. ఎవరైతే ఆ రోజు బీఆర్ఎస్ పాలనలో అనగదొక్కబడ్డారో, అణిచివేయబడ్డారో వారందరికీ కూడా ఒక గొప్ప శక్తినిచ్చి తెలంగాణ సమాజాన్ని ఒక అందరినీ కూడా ఒక పునరేకీకరణ కింద ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, తెలంగాణని పునర్నిర్మించేది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మిగతా మంత్రుల నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి చేస్తామన్నటువంటి భరోసాని ఈ 50 రోజులలో కల్పించగలిగింది. శాసనసభ సమావేశాలను మీరు చూడవచ్చు. అతను దావోస్లోకి వెళ్ళి దాదాపు 37,000 కోట్ల పెట్టుబడిని తీసుకురావడం కావచ్చు. ఆ తర్వాత మీరు నిజాయితీ గల ఆఫీసర్లని, సీఎంఓలో ఇంతవరకు ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగలం
ఇది ఒక గొప్ప మార్పుకి నిదర్శనం. తప్పకుండా ఈ ప్రజాపాలన ఇట్లనే ఇంకొక 10 ఏళ్ళు కొనసాగుతుంది అన్నటువంటి పూర్తి నమ్మకం మాకుంది. రేవంత్ రెడ్డి అన్న గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయడం అన్న ఏకైక లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో, అటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అన్నటువంటి ఏకైక లక్ష్యంతో మేమంతా పనిచేస్తాం. తప్పకుండా మా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూస్తామని, మేము గెలిపించుకుంటామన్నటువంటి నమ్మకం శ్రేణులలో, నాయకులలో, కార్యకర్తలలో ఉన్నది. దాన్ని చేసి చూపిస్తాం. చేరికలు ఉండబోతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తలు, మంచి నాయకులు, శ్రమ చేయగలిగి ఉండి, టాలెంట్ ఉండి అనగదొక్కబడ్డ వాళ్ళందరి గొంతుక కాంగ్రెస్ పార్టీ కాబోతున్నది. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి నాయకులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తూ సాదర స్వాగతం పలుకుతున్న. కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆదిలాబాద్ అభివృద్ధి ఏకైక ఎజెండాగా ఒక రాజకీయ పునరేకీకరణ చేసి అద్భుతమైనటువంటి ఎజెండాతో మన హక్కులు సాధించుకుందాం. ఈ రోజు కాకపోతే మరెప్పుడు మన హక్కులు సాధింపబడవు. ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయడానికి గంగారెడ్డి గారు లాంటి వాళ్ళని, పోతారెడ్డి గారు లాంటి మంచి నాయకులందరినీ కూడా సాదరంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ చేరికలు, ఈ పునరేకీకరణ నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఈ చేరికలు అనేవి కొనసాగుతాయి. ఖచ్చితంగా ఆదిలాబాద్ అభివృద్ధిని తాము చేసి చూపిస్తామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఇప్పుడు చేరికలు ఎవరైతే చేరారో వాళ్ళంతా కూడా హామీ ఇవ్వబోతున్నారు.